తెలుగుదేశం అధినేత చంద్రబాబు నవ్వుకుంటున్నారు అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ ఏం బిగించాలో తనకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. అది చూపించారు. ఒకటి, షర్మిల జగన్కి వ్యతిరేకంగా మూవ్ అవుతుంటాం, మరోవైపున సునీత ఇప్పుడు రంగంలోకి దించడం, ఇంకొక వైపున భారతీయ జనతా పార్టీతో పొత్తన్నటువంటి దాన్ని వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు అన్నటువంటి ఫీల్, అది ఏదో పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాం అన్నటువంటి రూట్లో తీసుకువెళ్ళటం, ఇవన్నీ ఒక ఎత్తు. బట్ పొత్తు లేదు అన్నటువంటి ప్రచారం ఒక పక్కన జరుగుతుంది, పొత్తు ఉంటుంది అన్నటువంటిదే తాజాగా వినబడుతుంది. అంటే ఆయనకి తెలుసు పొత్తు ఉంటుంది. అది మొన్న హైదరాబాద్లో జరిగిన మీటింగుల తర్వాత వీళ్ళ నుంచి వెళ్ళే కమ్యూనికేషన్ వేరు, ఢిల్లీ నుంచి సుమారు 6 నుంచి 8 పాలు వాళ్ళు 10 అడుగుతున్నారు, తర్వాత 8కి వచ్చి ఇప్పుడు 6 దగ్గర ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రిపేర్ అవుతున్నారు అన్నటువంటి. ఇక ఎమ్మెల్యే సీట్లలో ఒకటే తేలాల్సి. ఈ నెల 5వ తారీఖు 7వ తారీఖు చూస్తే ఓవరాల్గా పొత్తు అయితే ఖాయమవుతుంది. అదైపోతే జగన్ని మనీ పరంగా, జగన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, డబ్బులు ఈ దఫా తను పథకాల ద్వారా ఇస్తే సరిపోతుంది, జనాలు ఓట్లేస్తారని తను నమ్మట్ల. ఖచ్చితంగా భారీ ఎత్తున డబ్బులు పంచాల్సిందే. ఆ డబ్బు చేరనీయకుండా చేస్తే అది కేంద్రం వల్లనే సాధ్యమవుతుందని ప్రస్తుతం చంద్రబాబు పక్కా స్కెచ్తో ఉన్నారు. ఆ ఇంపాక్ట్ దానికోసమే పొత్తు అయితే దాదాపుగా ఖాయమన్నటువంటి పాయింట్తోనే వినబడుతోంది ఢిల్లీ సర్కిల్స్లో కానీ తెలుగుదేశం సర్కిల్స్లో కానీ. ఈలోపు రాసేటువంటి వార్తలను చూసుకుని నవ్వుకుంటూ ఉండొచ్చు.